హాయ్ నమస్తే, నేను మీ కిరణ్ సూరత్ నుంచి మళ్ళీసారి మేము ముందుకు వచ్చేసాను. టుడే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు బిజినెస్ ఎందుకు చేయాలి, బిజినెస్ చేస్తానికి యువత ఎందుకు ముందుకు రావడం లేదు, వీటి గురించి నేను అనేది చాలా రోజుల నుంచి ఆలోచిస్తున్నాను. మెయిన్ కారణం ఏంటంటే పేరెంట్స్ మైండ్లో ఏముంటుందంటే మా అబ్బాయి ఇలా చేయాలి అలా చేయాలంటే సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఒకసారి వినండి. ఇది వచ్చేసి కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్కి చూడాల్సిన వీడియో ఇది. ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ ఎట్టయిందంటే పేరెంట్స్ది చాలా తప్పు ఉంది. ఎందుకంటే ఒక పిల్లవాడు తనకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకు పోవడానికి రాత్రి పగలు కష్టపడతాడు, ఇంట్రెస్ట్ ఉంటుంది, 24 గంటలు చేయడానికి తనకు మైండ్లో కూడా అదే తిరుగుతూ ఉంటుంది. బట్ పేరెంట్స్ ఏంటంటే తప్పుదో పట్టిస్తూ ఉండరు. ఫలానా వాళ్ళు ఇంజనీరింగ్ చేసిళ్ళు, వీడు ఇంజనీరింగ్ చేయాలి, ఫలానా వాళ్ళు డాక్టర్ అయ్యిండు, నువ్వు డాక్టర్ కావాలి. కేవలం 10 మంది ముందు గొప్పలు చెప్పుకోవడానికి పిల్లలు అనేది వాళ్ళ కోరికల్ని వాళ్ళ మీద రుద్దడం జరుగుతుంది. దానివల్ల చాలా మంది సూసైడ్లు కూడా చేసుకుంటున్నారు. నేను పేరెంట్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా ఏంటంటే పిల్లలకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లోనే వాళ్ళని ముందుకు పోనివ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అందులో వాళ్ళనేది చాలా మంచిగా వాళ్ళ బ్రెయిన్ అనేది ఉపయోగిస్తారు, ముందుకు పోదానికి ట్రై చేస్తారు. మీరు ఒకటి చెప్తారు, వాళ్ళకు ఒకటి చేయాలని ఉంటుంది. బట్ అందులో ఏంటంటే కాంబినేషన్ సెట్ అవ్వదు కాబట్టి వాళ్ళనేది ప్రెజర్కి వచ్చి సూసైడ్ చేసుకోవడము. అదేవిధంగా ఇంకా ఏదో 1,00,000 కారణాలు ఉన్నాయి. మానసికంగా ఎవరికి బాధ చెప్పుకోలేక తనలో తాను అట్లయి ఇట్లా మద్యానికి సిగరెట్లకి అలవాటు పడడం, ఇట్లాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మెయిన్ ఒకటి నేను పేరెంట్స్ చెప్పదలుచుకునేది ఏంటంటే మీ పిల్లవానికి మీరు ఇచ్చే భరోసా ఏంది, మీ కెపాసిటీ ఏంది, వాడిని ఊహించుకునే రేంజ్ ఏంది. ఇప్పుడు పేరెంట్స్ కూడా ఎట్లుంటారంటే వాళ్ళది లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నా కూడా నా కొడుకు డాక్టర్ కావాలి, నా కొడుకు ఇంజనీర్ కావాలి. ఎందుకు అదంతా ఒకరిని చూసి నా కొడుకు ఇట్లా కావాలని ఆశ పెంచుకున్నాడు. వాళ్ళ పొటెన్షియల్ ఏంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది. వాని దగ్గర 50 లక్షలు ఉంటాయి, వాడు ఇంజనీరింగ్ అనేది డాక్టర్ కూడా చదివిస్తాడు. మీ దగ్గర ఉంటాయి అంత, మీ దగ్గర ఉండవు. ఎప్పుడైనా పిల్లల మీద రుద్దకండి. పిల్లలు ఏది చేయాలనుకుంటే చేయనియండి, స్వచ్ఛందంగా వాళ్ళు ఎదుగుతారు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఏదైనా చేయాలంటే పేరెంట్స్ సపోర్ట్ చాలా కావాలి. ఇప్పుడు మీకేంటంటే పలానా వాడు ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నాడు, నువ్వు కూడా ఇంజనీర్ కావాలంటాడు. ఏదో విధంగా ఇంజనీరింగ్ జాబ్స్ తెచ్చుకుంటాడు. అక్కడ బెంగళూరులోనో లేకుంటే కలకత్తాలో ఎక్కడనో అక్కడ పోయి జాబ్ చేస్తూ ఉంటాడు. జస్ట్ ఓన్లీ మీరు 10 మందిలో నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పుకోవడానికి వాడు ఎక్కడనో దూరంగా ఉంటాడు. అక్కడ ఎంత కష్టపడుతున్నాడో వానికి తెలియదు. మీరు దూరంగా ఉంటారు, వాళ్ళు దూరంగా ఉంటారు. ఈ చిన్న జీవితంలో మీ కొడుకుతో మీకు ఉండాలని ఉండదా, వానికి వాళ్ళ తల్లిదండ్రులతో ఉండాలని ఉండదా? ఎవరో ఏమో గొప్ప గురించి వాళ్ళు వీని కొడుకట, వీడు ఇట్లా జాబ్ చేస్తున్నాడట అని 10 మంది చెప్పించుకోవడానికి మీ కొడుకు నుంచి మీరు దూరం ఉంటున్నారు. అతనేమో ఇష్టం లేకుండా మీకోసం అతను దూరం ఉంటున్నాడు. ఇదంతా ఎందుకు? ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఏదో పలానా ఏదో చిన్న పానీపూరి బండి ఏదో తనకి ఇంట్రెస్ట్ ఉన్నది, లేకుంటే చిన్న స్టాల్ పెట్టుకోవాలనుకుంటున్నాడు, లేకుంటే సంథింగ్ చాలా జాబ్స్ ఉన్నాయి చేయాలంటే. వానికి ఇంట్రెస్ట్ ఉందా అందులో? మీరు దగ్గరుండి మంచిగా నేర్పియండి. నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది, నువ్వేం చేయాలనుకుంటావు చెయ్యి, మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకు ఒకరిది చూపించి కంపేర్ చేస్తారు పిల్లలకి? ఇప్పుడు ఏంటంటే నాకు అట్లా ఎవరు కంపేర్ చేయలేదు కాబట్టి నాకేమో ఎక్స్పీరియన్స్ లేదు, ఏం లేదు. నాకు ఇది చేయాలని ఉన్నది, ఇంట్లో చెప్పినా నీకు ఇష్టం వచ్చింది చేయి, మా ప్రెజర్ ఏం లేదన్నారు. చేసిన సక్సెస్ ఇంకా కాలేదు, బట్ ప్రాసెస్లో ఉంది. మీరు కూడా పర్టికులర్గా నేను ఇది పేరెంట్స్ చెప్తున్నాను, మీ ఆశలు పిల్లల మీద రుద్ది వాళ్ళ జీవితాలు ఖరాబ్ చేయకండి. వాళ్ళకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని చేయనియండి. ఖచ్చితంగా వాళ్ళు అందులో సక్సెస్ పొందుతారు. నేను కూడా పొందుతున్నా, చాలా మంది పొందుతారు. వాళ్ళకి ఏదైతే కావాలో అదే చేయండి. దయచేసి 10 మందిలో గొప్పలు చెప్పుకుంటానికి మాత్రం బతకకండి. మీకోసం మీరు బతకండి, మీ పిల్లల కోసం బతకండి. ఓకే, ఇదైతే నేను చాలా ఎక్స్పీరియన్స్ చేసిన. ఒక 4-6 నెలల నుంచి నేను చూస్తున్నా, మా ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ బయట సమాజం సర్కిల్లో కానీ. ఏంటంటే పేరెంట్స్ అనేది చాలా తప్పు రూమ్లో ఆలోచిస్తున్నారు. ఎప్పుడు చూడు పిల్లల్ని తప్పు పడుతున్నారు, కానీ మరి పేరెంట్స్ కరెక్ట్గా ఆలోచిస్తున్నారా? మరి పేరెంట్స్ మేము ఇన్ని సాక్రిఫైస్ చేసినాం, మేము అన్ని సాక్రిఫైస్ చేసినాం అంటారు, కానీ మరి పిల్లలు కూడా చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఇష్టం లేని జాబులు చేస్తారు, మనసు చంపుకొని చదువుతానికి కూడా డిసైడ్ అవుతారు. అన్నీ మీకోసమే. వాళ్ళకి దాంట్లో సక్సెస్ కాలేకపోతారు. మళ్ళీ తర్వాత అంటారు మీకు అన్ని కోట్లు పెట్టి చదివించిన, ఇన్ని కోట్లు పెట్టి చదివించిన. ఎందుకండి? వానికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ముందుకు పోనీయండి. సెల్ఫ్ స్కిల్స్ డెవలప్ చేసుకొనియండి. కోడింగ్ అది ఒక్కొక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో మీరు సపోర్ట్ చేయండి. అది నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఓకే, వీడియోలోకి వచ్చేసి చూపిస్తా. మంచి మంచి ఐటమ్ ఉంది మన దగ్గర అయితే. లాస్ట్ టైం అయితే ఇది మనకి రాజమోతి పట్టు మనం లాంచ్ చేసినాం కదా, చాలా ఫేమస్లో మళ్ళీ మంచిగా వెళ్తుంది. ఇది కూడా మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి లాస్ట్ క్రష్లో మనం అయితే చూపించడం జరిగింది అందరికీ. బట్ ఇది మనము డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో తీసుకురావడం జరిగింది. లాస్ట్ టైం రీల్లో కూడా చెప్పిన, నా బట్టకి మన బట్టకి డిఫరెంట్ ఎట్లుంటుంది, బయట బట్టకి డిఫరెంట్ ఎట్లుంటుంది. మనది టూ టైప్ షేడెడ్ రావడం జరుగుతుంది. ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. మనది ఫినిషింగ్ కూడా రావడం జరుగుతుంది. ఓవరాల్ శారీ లుక్ కూడా మనకి చూసుకున్నట్టయితే ఇట్లా వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బట్ట కూడా చాలా మంచిగా ఉన్నది. రెగ్యులర్ బట్ట కాదు, మన అందరు యూజ్ చేసే బట్ట కాదు, చాలా మంచిగా ఉంది. క్రస్ట్లో బాగా నడిచింది. ఇది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనము న్యూగా లాంచ్ చేసినాము, మంచిగా సేలింగ్ అవుతుంది అన్నమాట. చూడండి బుట్టికి గ్యాప్ కూడా చాలా ఎక్కువ లేదు, మీడియంలోనే మంచి కలెక్షన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇది కూడా ఒక ఐటమ్ నడుస్తుంది. బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్ 1 మీటర్ వస్తుంది. ఇందులో చెప్తున్న వినండి, ఈ 1 మీటర్లో చూడండి ఎన్ని బుట్టీలు ఉన్నాయో. ఇన్ని బుట్టీలు ఎవరన్నా ఇస్తే మాత్రం నేను ఫ్రీగా ఇచ్చేస్తా చీర. 1 మీటర్ బ్లౌజు, బుట్టీలు ఎన్ని ఉన్నాయో మీరే చూసుకోండి. నాకు మీరు కంప్లైంట్ ఏం చేస్తారు, సార్ మీరు వేరే దుకాణంలో నాకు ఇంత తక్కువకి ఇస్తున్నారు అంత తక్కువకి ఇస్తున్నారు అంటే నేను ఒకటే చెప్తా, అక్కడికి వెళ్ళి తీసుకోండి. మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటే ఎక్కువ రోజులు మీ బిజినెస్ నడవదు. నా దగ్గర తీసుకుంటే 365 డేస్ నడుస్తుంది. క్వాలిటీ మెయింటైన్ చేస్తా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బుట్టీలు కూడా ఎన్ని వచ్చినాయో చూడండి. ఒకసారి మీరు తెప్పించే కాడ సార్ ఒకసారి బ్లౌజ్ది నాకు ఫోటో తీసి పంపించండి అని చూసుకోండి. మన నాది ఎంత ఉన్నది, అక్కడ బుట్టీలు ఎంత ఉన్నాయి, మన దాంట్లో డైమండ్ స్టోన్ ఎంత ఉంది, అక్కడ ఎంత ఉన్నదని క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయిపోద్ది. ఈ ఐటమ్ ఒకటి మనం కస్టమర్ కోసం కస్టమైజ్ చేయడం జరిగింది. ఇందులో మనమైతే వర్క్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. నార్మల్గా ఈ డిజైన్ ఏంటంటే మనకి చాలా హిట్ డిజైన్ ఇది. ఇందులో మనం నార్మల్గా చూడండి ఈ వర్క్ బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్. దీనికి మొత్తం కాంట్రాస్ట్ వస్తుంది. దీంట్లో కూడా బుట్టీలు చూసుకోండి, మనం ఎన్ని బుట్టీలు ఇచ్చినాం, బయట ఎన్ని బుట్టీలు వస్తున్నాయని. ఇది వచ్చేసి మొత్తం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫినిషింగ్ తోటి ఉంటుంది మన ఓవరాల్ శారీ కానీ ఏదైనా కానీ ఫినిషింగ్ తోటి రావడం జరుగుతుంది. కట్ వర్కే కానీ లేకుంటే కలర్ మ్యాచింగే కానీ అన్ని ఫినిషింగ్ వస్తుంది మనది. దీనికి కాంబినేషన్ మనం వర్క్ బ్లౌజ్ ఇచ్చినాం. చూడండి ఇది వచ్చేసి ఓవరాల్ శారీ. ఇట్లాంటి కలెక్షన్ దొరకదు ఎక్కువ. 1 మీటర్ వర్క్ బ్లౌజ్ రావడం జరిగింది. రేటు కూడా వింటే షాక్ అవుతారు. చూడండి 1 మీటర్ దాకా వర్క్ బ్లౌజ్ కాంట్రాస్ట్ తోటి ఇచ్చినాం. ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఇట్లా సెట్ అయిపోతుంది. అట్లాంటి కలర్ కాంబినేషన్ దీంట్లో సిమిలర్ అన్ని కలర్లకి మనము ఒకటి వర్క్ బ్లౌజ్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే మనకి ఈ పూజిత అది ఒకటి చీర కుక్కట్ట దీని పెట్టు. ఇదైతే లాంచ్ చేద్దాం అనుకున్నా, బట్ టైం లేకమైతే చేయలేకపోయినా. చిన్న రీల్ అయితే అప్లోడ్ చేసిన, చాలా మంచిగా వచ్చింది రెస్పాన్స్ కూడా. ఇందులో అయితే చాలా మంచి డిజైన్స్ కూడా దీంట్లో దాదాపు 9 డిజైన్స్ దాకా లాంచ్ చేసిన. సపరేట్ వీడియో చేస్తుంది దీన్ని చూసుకున్నట్టయితే. ఆల్మోస్ట్ ఇది ప్యాకింగ్లో సిద్ధం ఉన్నది, మంచిగా ఉన్నది. ఐటమ్ కూడా చాలా ఎక్కువ సేలింగ్లో కూడా మంచిగా ఈ డిజైన్స్ అనేది సేలింగ్లో రావడం జరిగింది. ఇందులో ఒక డిజైన్ మీకు పర్టికులర్ ఒక డిజైన్ ఉంది, ఆ డిజైన్ చూపిస్తా. చాలా బాగుంది అది డిజైను. అదొకటి ఈ డిజైన్ చూసుకున్నట్టయితే మనకి యూనిక్ డిజైన్, ప్యూర్ కాన్సెప్ట్ మనది, ప్యూర్ జరీ. ఇందులో వచ్చేసి మొత్తం జరీనే వస్తుంది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఐటమ్ మాత్రం మిస్ చేసుకోకండి. ఇట్లాంటి ఐటమ్ అనేది మనకి ఎక్కువ దొరకదు. చాలా రీజనబుల్ రేట్లో మీకు మంచి కలెక్షన్ తీసుకొచ్చినాము. ఇట్లా 9 డిజైన్స్ అయితే ఇందులో రావడం జరిగింది. చూడండి బ్లౌజ్ కూడా 1 మీటర్ వచ్చింది. ఇంకా చాలా వెరైటీ ఉన్నాయి, బట్ వీడియో చాలా లెంతీ అయిపోయింది. మనం నెక్స్ట్ ఇట్లాంటివి చాలా చూస్తాం. ఈ వీడియో ఎవరికైనా మంచిగా అనిపించకపోతే క్షమించండి. యూట్యూబ్ ప్రతి ఒక్కరు నమస్కారం, ధన్యవాదాలు.